హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము క్యారెట్ తోటి వెజ్ బిర్యానీ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కదా, ఏం చేయాలని ఆలోచిస్తాం కదా. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెం నిమ్మరసం, 2 గ్లాసుల రైస్ బియ్యాన్ని ఈ 2 గ్లాసుల బియ్యాన్ని కడిగేసి దీంట్లో మనము బియ్యాన్ని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసి మంచిగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ నేను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ గిన్నె కాగాక ఇది నేను ఆయిల్ బదులు నెయ్యి, పిల్లల కోసం కదా నెయ్యి యూస్ చేస్తున్నాను. పెద్దలైనా టేస్టీ వస్తుందని చెప్పి నెయ్యి యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఇది నెయ్యి కాగాక ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసి ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. తర్వాత అల్లం ముద్ద వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలు ముక్కలు వేస్తున్నాను. ఇలా ఆలు ముక్కలను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం తురుక్కున్న క్యారెట్ని ఇందులో వేసేస్తున్నాము. ఇలా మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా చేస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఇందాక మనం గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ వేసాం, అవి కూడా ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఇందులో వేయాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం 2 నిమిషాలు మంచిగా దాంట్లో అన్నీ కలిసేటట్టు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేయాలి ఫ్రెండ్స్, గట్టిది. ఏంటంటే టేస్ట్ వస్తుంది. కొంచెం ఇలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీని తర్వాత నీళ్ళు పోసుకోవాలి, తగినంత నీళ్ళు. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని కొలతలు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, పాత వాళ్ళంటే అవసరం లేదు, వాళ్ళకి తెలుసు కాబట్టి. చూడండి, ఇలా పెట్టేసి అన్నీ ఉప్పు అన్నీ మన కారం అన్నీ సరిపోతుంది. చూసారా, ఇలా పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పైన మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా 3 విజిల్స్ వచ్చాక మనకి ఎంత బాగా ఉందో చూడండి, కలర్ఫుల్గా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది చూడండి, పిల్లలకు మంచిగా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్. ఇది చాలా, ఎందుకంటే క్యారెట్ ఉంది, నెయ్యితో చేసాం కదా, ఎలాంటి ఇవి లేకుండా. చూడండి, ఇప్పుడు కొంచెం దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. ఇలా కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని ఇట్లా కలిపేసుకొని బౌల్లో తీసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా. ఇది మనం ఉల్లిపాయలు లంచుకొని పెద్దవాళ్ళు రైతా పెరుగన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఉట్టిక్కడ తిన్నా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. కొంచెం మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కూడా బూస్టప్ అయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.